నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. భారతదేశ వ్యాప్తంగా ఆపరేషన్ ఖగర్ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్న అమిత్ షా గారు మార్చి 31, 2026 వరకు పూర్తి స్థాయిలో అటు మావోయిజాన్ని భారతదేశంలో లేకుండా చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే అటు కేంద్ర రాష్ట్ర బలగాలు కలిసి పూర్తి స్థాయిలో అటు బస్తర్ అడవుల్లో కావచ్చు, అటు కర్రెగుట్టల్లో కావచ్చు, లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్న ఈ అడవులలో ఆపరేషన్ ఖగర్ అటు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తలు మనం ముందు నుంచే చూస్తూ వస్తున్నాం. గత కొంతకాలంగా ఏదైతే ఆపరేషన్ ఖగార్ ప్రకటించిన నాటి నుంచి లెఫ్ట్ పార్టీలు కావచ్చు, లెఫ్ట్ సంఘాలు, బహుజన సంఘాలని పూర్తి స్థాయిలో కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ వస్తుల్లో ఈ ఆపరేషన్ ఖగార్ పేరట అక్కడున్న ఆదివాసుల్ని లేకపోతే అక్కడున్న మావోయిస్టులను పూర్తి స్థాయిలో అంతం చేయాలనుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. అక్కడ అంతం చేసి అక్కడున్న అడవుల్ని పూర్తి స్థాయిలో దోచుకోవాలని చూస్తుందని చెప్పేసి కొన్ని రోజుల నుంచి ఇటు అయితే మావోయిస్టు నేతలు కావచ్చు, లేకపోతే లెఫ్ట్ సంఘాలు కావచ్చు, లెఫ్ట్ పార్టీకి సంబంధించిన నేతలు పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నాయి. ఎక్కడ కూడా కేంద్రానికి సంబంధించిన హోంశాఖ కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన హోంశాఖ కావచ్చు, ఎక్కడ పూర్తి స్థాయిలో స్పందించకపోవడం కాస్త గమనార్హంగా మారింది. ఇదే నేపథ్యంలో మొన్న రీసెంట్ ఏదైతే జరిగిన పాల్గామ్ అటాక్కి సంబంధించిన నేపథ్యంలో అటు ఆపరేషన్ సింధూర్ పేరట ఇటు భారతదేశానికి పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో కొంతవరకు అటు శత్రు దేశంతో చర్చించే అవకాశం కల్పిస్తుళ్ళు. ఇటు మన దేశస్తులు మన ఆదివాసి బిడ్డలతో చంపడం ఎందుకు, వాళ్ళతో చర్చించండి అని ఇట్లాంటి ప్రశ్నలు అటు కొన్ని లెఫ్ట్ పార్టీ సంఘాల నుంచి లేవనెత్తినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించడం లేదు. కొంతవరకు అక్కడక్కడ మీడియా ఛానల్లో ఏవైతే ఆ ఆపరేషన్ ఖగర్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకటే స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మావోయిస్టులకు ఏదైతే లొంగిపోండి, లేకపోతే ఎదురుకాల్పులో చనిపోవడం తప్ప మూడో ఆప్షన్ లేదని చెప్పేసి కూడా అధికారులు కొంతవరకు వెల్లడించడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్ ఖగర్ పేరట చాలా వరకు మావోయిస్టులు అంతమవుతుళ్ళు, కొంతమంది మావోయిస్టులు పూర్తిస్థాయి లొంగిపోతుళ్ళు. పూర్తిగా ప్రస్తుతానికి ఈ మావోయిస్టుకు సంబంధించిన ఎవరైతే పెద్ద పెద్ద నేతలు ఉన్నారో కొంతమంది హైదరాబాద్లో లొంగిపోయి, కొంతమంది అటు ఛత్తీస్గఢ్కి సంబంధించిన పోలీస్ శాఖ దగ్గర లొంగిపోయి, మరో కొంతమంది మహారాష్ట్రకు సంబంధించిన పోలీస్ శాఖ దగ్గర పూర్తి స్థాయిలో లొంగిపోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది కూడా ఎదురుకాల్పుల్లో అటు ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్నా, మరోవైపు ఇటు లెఫ్ట్ పార్టీ సంఘాలు కావచ్చు, ఇటు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఇట్లాంటి ఏదైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళు మాత్రం కరాఖండిగా చెప్పడం జరిగిందంటే కేవలం మావోయిస్టులను పట్టుకొని చంపుతులు, అడవిలో ఉన్న సంపదను పూర్తిగా దోచుకుంటులు అని చెప్పేసి ఇవన్నీ భావిస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించట్లేదు. దానికి అనుగుణంగా ఎవరు కూడా మాట్లాడట్లేదు. నిన్న అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వాక్యాలు మాత్రం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసినాయి. ఏదో ఒక ఈవెంట్లో తను మాట్లాడుతూ థాట్స్ ఆఫ్ బంచ్ అనే ఒక బుక్ను చూపిస్తూ దీంట్లో రాసిన ఏదైతే నినాదాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి, నేను దీన్ని ఖండిస్తున్నాను అని చెప్పేసి తను ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త కూడా నెట్టింట్లో పూర్తి స్థాయిలో వైరల్గా మారింది. ప్రస్తుతం భారతదేశంలో ఈ థాట్స్ ఆఫ్ బంచ్ అనే ఏదైతే లైన్స్ ఉన్నాయో కొంతవరకు ఆ లైన్స్ భారతదేశానికి సంబంధించిన దాంట్లో అంటే ఆ లైన్స్ ఏం చెప్తున్నాయంటే భారతదేశంలో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ సోషలిస్టులు పూర్తిగా ఇటు భారతదేశానికి శత్రువులుగా మారే అవకాశం ఉంది, పూర్తిగా వాళ్ళు దేశద్రోహులు అనే విధంగా కూడా ఆ లైన్స్ ఉన్నాయని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తున్నట్టు మనకు ఆ వీడియోలో పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. కానీ దాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ పూర్తిగా దాన్ని ఖండించడం జరిగింది. తను చెప్తూ వచ్చిండు ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్లు మన దేశవాసులు మన జాతి బిడ్డలు కాబట్టి నేను పూర్తి స్థాయిలో దాన్ని వ్యతిరేకిస్తున్నాను కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రధానంగా తను మాట్లాడుతూ బంచ్ ఆఫ్ థాట్స్ ఏదైతుందో అది పూర్తిగా లైన్స్ అని RSS భావజాలకు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ ముస్లిమ్స్ లేదంటే క్రిస్టియన్స్ లేకపోతే సోషలిస్టులని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తారు అనే నేపథ్యంలో తను ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడిన వాక్యాలు పూర్తి స్థాయిలో నెట్టింట్లో ప్రస్తుతం వైరల్గా మారాయి. సో దీంతో ఒకవైపు మరోసారి ఆపరేషన్ ఖగర్ పైన కావచ్చు, లేకపోతే లెఫ్ట్ పార్టీ సంఘాల పైన తిరిగి చేసిన వాక్యాలు చర్చకు దారితీస్తున్నాయి.